పెద్ద చెట్టు మీద కొన్ని వందల రామచిలుకలు ఉండేనంట. అంటే చాలా ఎక్కువ అన్నమాట, వందలు అలాగా. అంటే ఎంత పెద్ద చెట్టు మనం ఊహించుకోవచ్చు. అంత పెద్ద చెట్టు మీద కొన్ని వందలు ప్యారెట్స్ రామచిలుకలు నివాసం ఉండేయంట. అయితే అక్కడికి రోజు ఒక వేటగాడు వచ్చేవాడంట. ఒక వేటగాడు వచ్చి ఒక పెద్ద వల తీసుకొని అక్కడ ధాన్యాలు వేస్తూ ఉండేవాడంట. ముందు అక్కడ ఒక వల పెట్టేసి అక్కడ ధాన్యాలు వేస్తూ ఉంటే ఈ పక్షులు ఏం చేసేవంటే వచ్చి అవి తింటూ ఉండగా వాటిని పట్టుకొని వెళ్ళిపోతా ఉంటాయి. అయితే క్రమంగా రోజు ఇది జరుగుతూ ఉంటే ఒకరోజు ఆ యొక్క పక్షుల్లో ఉండేటువంటి ఒక ముసల పక్షి, పెద్దగా వయసులో పెద్దదైనటువంటి పక్షి, ఇప్పుడు వేటగాడు వస్తాడు, అక్కడ వల వేస్తాడు, అక్కడ విత్తనాలు వేస్తాడు, ధాన్యాలు వేస్తాడు, మీరు వెళ్ళి వాటిని తినవద్దు, ఒకవేళ మీరు వాటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వేటగాడు పట్టుకొని వెళ్ళిపోతాడు అని చెప్పి ఒక మంత్రం చెప్పిందంట. ఆ వేటగాడు వచ్చిన దగ్గర నుంచి ఆ యొక్క చెప్పమంటుందంట. అయితే ఆ పక్షులన్నీ కూడా వేటగాడు వచ్చినప్పుడు ఆ యొక్క మంత్రం ఒకేసారి అవన్నీ కూడా గట్టిగా చెప్పడం స్టార్ట్ చేశాయంట. ఈ వేటగాడు కొంచెం భయపడ్డాడంట. కానీ ఏదైతే నేను చేయాల్సిన పని చేయాలక ప్రకారం ఏం చేశారంటే వేశారు. వేసి అక్కడ విత్తనాలు వేసారు. వెయ్యగానే ఈ యొక్క పక్షులు ఏం చేసినాయి అంటే ఈ యొక్క మంత్రము లోపల మనసులో చెప్పుకుంటూ వచ్చి ధాన్యం తింటున్నాయంట. మరి వేటగాడు ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? చక్కగా వాటన్నిటిని తీసుకొని వెళ్ళిపోయాడు. అంటే దీనిలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే దేవుడు మనకి ఇచ్చిన మార్గము మనం వెళ్తూనే ఉన్నాం. దేవుడు ధ్యానం చేస్తూనే ఉన్నాం. దేవుడు ధ్యానం చేస్తూనే ఒక వరగా మనం చిక్కుపోయామంటే దాన్ని మనం ఏం చేయట్లేదండి, ఆచరణలో మనం అది పెట్టట్లేదు. ఇప్పుడు జీవ కిరీటం పొందుకోవడానికి లేకపోతే 5 కిరీటాలు పొందుకోవడానికి మనం ఈ వాక్యం విన్నాము. సంతోష కిరీటం ఎప్పుడంటే ఇప్పుడు పైవన్నీ కూడా మనం ఫాలో అయినప్పుడు సంతోష కిరీటం దేవుడు మనకు ఇస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మనం నలిగిపోతూ ఉంటామో, కృంగిపోతూ ఉంటాం, మన హృదయంలో ఉన్న బాధను దేవుడి దగ్గర ఎప్పుడైతే మన కన్నీరు రూపంలో తెలియజేస్తూ ఉంటామో దేవుడు మనకి సంతోష కిరీటం మనకు ఇస్తూ ఉంటాడు. ఈ యొక్క కిరీటం వరకు చేసేటువంటి పోరాటంలో వచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అంటే మనకు పరలోక రాజ్యం. హల్లెలూయా.